టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్ ఆక్రమణలపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజమల్లుతో మాల్ యాజమానులు చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ సవాల్ విసిరారు. పర్మిషన్లు లేని మాల్కు సహకరించినందుకు 2.5 కోట్లు ముట్టాయంటూ ఆరోపించారు. ఇక 2017లో ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. మున్సిపల్ పన్ను ఎగ్గొట్టిన శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ కు సంబంధించిన సాక్ష్యాలు విడుదల చేశారు. నువ్వు అప్పటికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేవి, నిజం చెప్పినావు. ఎస్ఎస్ మాలు వ్యాపారస్తులు అందరూ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భాగం నింటారు, టీడీపీ వాళ్ళు భాగస్తులు నింటారు, సానుభూతి పరులు, ఎవరెవరు అనుచరులు, నానాకోళ్ళు అందరూ దాంట్లో భాగాలు పెట్టుకుంటారు. నేను నిన్నేం అడుగుతానా, నువ్వు 2019లో బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసినాక నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. రెండవది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అని నీకు తెలుసు. నువ్వు ఎటువంటి కమిషనర్కి కానీ మున్సిపల్ అధికారులకు కానీ నువ్వు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే, డబ్బు తీసుకున్నావని ఆరోపణ చేసిన.